దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 17. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సామెతలు 4:18. మత్తయి 16లో శిష్యులు ప్రభువైన యేసు చెప్పిన సామాన్య బోధలను వినినను అర్థం చేసుకోలేకపోయారు. ఒక సందర్భమున ప్రభువైన యేసుక్రీస్తు పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని చెప్పాను. ఆ దినముననే శిష్యులు రొట్టెలు తీసుకొని వెళ్ళుటకు మరచి ఉండిరి. ప్రభువు ఆ రీతిగా చెప్పినప్పుడు వారు రొట్టెలు మరచినందుననే ప్రభువు హెచ్చరించుచున్నాడని తలంచిరి. ఈ విధంగా అనేక పర్యాయములు ప్రభువు మాటలను వారు గ్రహించలేకపోయారు. అట్లే మీరు కూడా అనేక ప్రసంగములు వినినను అవి స్వంత అనుభవంలోనికి రావు. అనేక సార్లు ఈ మాటలు ఒక చెవి గుండా ప్రవేశించి ఇంకొక చెవి ద్వారా బయటికి పోవును. ప్రభువు స్వరమును విని ఆయన చెప్పునది గ్రహించు వరకు మీ పట్టుదలను వదలకూడదని మీతో మనవి చేయుచున్నాం. అప్పుడే మీ జీవితములు మార్పు చెందును, భారములు తేలిక చేయబడును, కన్నులు తెరవబడును, సందేహములు తీరిపోవును, భయము తొలగిపోవును, శత్రు పన్నాగములు ఓడించబడును. ప్రభువు యొక్క స్వరం వినుటకు నేర్చుకొనుట మహా అద్భుతమైన సంగతి. దేవుని వెలుగు లేనిదే ఆయన స్వరమును వినుట అసాధ్యం. దేవుని స్వరమును స్పష్టముగాను నిస్సందేహంగాను వినవలనన్నచో ఇది మొదటి వెట్టు. దేవుని వెలుగు నీలో ప్రవేశించి దినదినము అధికముగా ప్రకాశించుచుండును. సామెతలు 4:18. ఈ వెలుగు నీలో మొదట ఒక సూక్ష్మ కిరణం వలె ప్రవేశించినను తర్వాత ప్రకాశవంతంగా మార్చబడును. ఈ దైవ వెలుగు లేనిదే నీవు ఆయనను తెలుసుకొనలేవు, వినలేవు మరియు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్.